गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। वरगुरु करुण తనను తాను తెలియకున్న తమ మెట్లు గ్రసించు తోయజాక్ష తమిదీరకున్న తత్వమెట్లుగాంచు తత్వం వరయకున్న తానెట్లు బ్రహ్మమౌను అరసి మున్నారయమున తానైన తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగు పరికించి చూడ పరమే పరమ సత్యము పరమ శివ పరాపర రహస్య యోగిని తాతొలగ తమిదీరి గూర్చె పరమే వరమై రాజిత సద్గుణశీలమై విరించి వరమై పరమే వరమై రాజిత సద్గుణశీలమై విరించి వరమై తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగు ప్రాతస్మరామి అనాథ బంధో తవ దాసోహమనవరగు ప్రాతః భజామి హృది సంస్ఫురదాత్మ తత్వమనతానగు ప్రాతర్నమామి గురుపాదాంగ్రి సరోరజమన తానరుగు తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగు రాకాసుధాకర రాజరాజేశ్వర రమణీయ చతుర్భుజ రంజిత రాస విలోల రోమాంచిత రూపురేఖా విలాస రోచిష్ణు సహిష్ణు అరుణారుణ పరిభావ
పూర్ణకామా తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగు ఈశ విశ్వేశ జగదీశ పరమేశ పరమకారుణిక దేశిక ఈసునసూయలు బాపనొజ్జయయ్యు నహంకృతి ఈశ్వరార్పణనర్ప తానరిగి జీవేశులొక్కటౌ సౌరు తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగు వేద వేదాంతవనవాసిని ఆత్మ సంభాషిణి సకలారాధ్య సుకళా సమున్మేషిణి నాద నాదాంత పరివేషిణి కళాత్మికా సర్వార్థ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్ర ప్రభాధవళ కీర్తి తెలిసి తానరుగక వరగురు కరుణలేక బయలెట్లగు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశివసమారంభాః వ్యాసశంకరమధ్యమాః అస్మదాచార్యపర్యంతాః వందే గురుపరంపరాః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అయిపోలేదా? చివరికి వచ్చాను. నవద్వారపురీ దేహియందు కాంచ తను వెరుకల మేల్బంతి నేను మేనన తనను తానెరుగుటవునో క్షరాక్షర విలక్షణోత్తమమో నాథమగు పరబయలున నాహమగు దృగ్రహిత తద్రహితమౌ
తెలిసి తానరుగక వరగురు కరుణలే బయలెట్లగు. నిన్న మనం విచారణ చేస్తున్నాం అధ్యారోప అపవాదం. మొదటి ఆరోపణ నవద్వారపురమైనటువంటి ఈ దేహం. ఇది ఎప్పుడైతే నేను మీద ఆత్మ మీద, నేననే ఆత్మ మీద ఆరోపించబడిందో ప్రపంచం కూడా ఆరోపించబడింది. ఈ జీవుడు, ఆ జగత్తు, ఆ ఈశ్వరుడు, ఈ ముగ్గురు ఏకమైతే ఒకే పేరు ఆత్మ. ఈ ముగ్గురు విడివిడిగా అనేకంగా కనబడుతూ ఉంటే ద్వైతం, విశిష్టాద్వైతం. అద్వైతంలో జగజ్జీవేశ్వరుల ప్రతిపాదన లేదు. కేవలం ప్రత్యేగాత్మ, పరమాత్మ, ఈ రెండు ఒకటే, ఏకం సత్. కానీ ఆ ఆత్మ శరీరంగా కూడా, ప్రపంచంలో ప్రపంచంగా కూడా, బ్రహ్మములో బ్రహ్మముగా కూడా. ఈ లో ఏమిటండి అంటే శరీర నిర్మాణం జరగక ముందు కూడా ఆత్మ, ప్రపంచ నిర్మాణం జరగక ముందు కూడా ఆత్మ, సృష్టి నిర్మాణం జరగక ముందు కూడా ఆత్మ. ముందు ఉంది అని చెప్పడం ఆ లో అంటే. కాబట్టి మనల్ని మనం బాగా విచారణ చేస్తే పంచకోశ విచారణ, శరీరత్రయ విచారణ, దేహత్రయ విచారణ, గుణత్రయ విచారణ, తాపత్రయ విచారణ, రుణత్రయ విచారణ, అవస్థాత్రయ విచారణ, సత్తాత్రయ విచారణ, ఇలాగా ఈ విచారణలంతా చేయడం శాస్త్ర విహిత రీతిన చేయడం. ఎందుకు చెయ్యాలండి అంటే మనం శరీరం చేత, ప్రపంచం చేత బాధించబడుతున్నామని గురువు దగ్గరికి వెళ్ళాం. గురువు గారు ఏం చేశారు? ఈ బాధ తీసేయలేదు. బ్రహ్మగారి బాధ అంతా నేను ఎత్తుమేది పెట్టాను. సరే నాయనా, ఈ సంసారం గురించి ఎందుకు చింతపడతావు? అక్కడ ఒక పెద్ద సంసారం ఉంది. ఆ పెద్ద సంసారంలో భాగంగా ఈ చిన్న సంసారం, సృష్టి అనే సంసారంలో భాగంగా ఇదిగో ఈ భార్య బిడ్డలు వగైరాలు అందరూ వచ్చారు. మరి ఇప్పుడు ఆ సృష్టి చేత బ్రహ్మము బాధించబడటం లేదు కదా, ఆవరించబడటం లేదు కదా, విక్షేపం పొందటం లేదు కదా. మరి నీవు మాత్రం ఎందుకు పొందాలి? నీకు ఆ బ్రహ్మమునకు భేదం లేదు కదా అని చిన్న ముళ్ళు తీసేయమంటే పెద్ద ముళ్ళు ఇచ్చి పంపించాడు. నువ్వే తీసేసుకోవాలి. నా కాల్లో ముళ్ళు దిగిందండి, ఈ సంసారం గోల పడలేకపోతున్నాను, ఈ సంసారం బాధ పడలేకపోతున్నాను, అందులో ముఖ్యంగా మా ఆయన గొడవ పడలేకపోతున్నాను, మా ఆవిడ గొడవ పడలేకపోతున్నాను అని ఏవో భిన్నమైనటువంటి దృష్టితో, ద్వంద్వ అనుభవాలతో గురువు దగ్గరికి చేరతారు ఎవరైనా. సహజంగా సాధారణంగా జరిగేది. అప్పుడు ఆయన అడిగాడు, ఏమయ్యా బాబు, నీకు జగజ్జీవేశ్వరులు ఒకటిగా కనబడుతున్నారా, వేరువేరుగా ఉన్నారా? ఒకటిగా ఎందుకుంటారండి? నేనేమో జీవుణ్ణి, నాకు అనుభవం అయ్యేదేమో ప్రపంచం, నాకంటే వేరుగా ప్రపంచం కనబడుతూనే ఉంది. ఇంకా ఈశ్వరుడు అంటారా నన్ను కాపాడేవాడు, ఆయనకి వేరే పని లేదు, ఈయన్ని కాపాడటమే ఆయన పని. అలా ఈయన భావించాడు. ఎవరు భావించారు? ఇప్పుడు జీవుడు భావించాడు ఇదంతా. ఎందుకు అనుకున్నావయ్యా నువ్వు అట్లాగా? ఇలాగే ఎందుకు అనుకున్నావు? శాస్త్రం అట్లా చెప్పటం లేదుగా. నువ్వు ఆత్మస్వరూపుడు అని, నువ్వు సర్వవ్యాపకుడు అని,
నువ్వు సాక్షి స్వరూపుడవని, నువ్వు ప్రకాశ స్వరూపుడవని, నువ్వు జ్ఞానస్వరూపుడవని అనుభవజ్ఞులైనటువంటి మహర్షులు గాని, బ్రహ్మనిష్ఠులైనటువంటి పెద్దలు గాని, పరబ్రహ్మ నిర్ణయం ఎరిగిన వాళ్ళు గాని, నాయన నేనంటే ఆత్మస్వరూపం. ఆ నేను ఒక పరిమితికి ప్రత్యేగాత్మగా, ఒక పరిమితికి పరమాత్మగా ఉన్నది. పిండాండ సాక్షిగా చూస్తే ప్రత్యేగాత్మగా ఉంది, బ్రహ్మాండ సాక్షిగా చూస్తే పరమాత్మగా ఉంది అని శాస్త్రము అదే చెప్పింది. మహానుభావులు అనుభవజ్ఞులైన బ్రహ్మనిష్ఠులు కూడా అదే చెప్పారు. కానీ నేను మాత్రం ఏమనుకుంటున్నాను, 9 చిల్లులున్నటువంటి ఒక గాలి బోరకి నేను అధిష్టానం. అంతకీ ఈయన పెట్టుకున్నటువంటి నవద్వారపురం ఎటువంటిదట అంటే, కొండకి 9 చిల్లులు చేశారట. ఒక చిల్లు చేస్తేనే కొండకి కష్టం, 9 చిల్లులు చేసి పెట్టాం. ఆ 9 చిల్లుల్లో నుంచి లోపల ఉన్న దీప ప్రకాశం బయటికి వెలుతురు వస్తూ ఉంటే ఆ వెలుతురు ప్రపంచం మీద పడింది. 9 చిల్లుల్లోంచి పడ్డ ప్రపంచం, కనబడుతున్న ప్రపంచం 9 రకాలుగా కనపడి 9 రకాలుగా ఆకర్షించింది. ఇంత వెలుగు, ఇంత ఆకర్షణ, ఇంత విషయం, ఇంత విశేషం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆ వెలుగును ఆధారంగా చేసుకుని వెనక్కి వెళ్ళాం. నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే. జానామీతి తెలుసుకున్నాను. ఏం లేదండి, 9 చిల్లులున్న కొండ ఒక దీపం మీద బోర్లించారు. ఆ దీప ప్రకాశం ఈ 9 చిల్లులలో నుంచి వస్తుంది. ఇప్పుడు బయట ఉన్న గోడ మీద, టీవీ మీద, ఫ్లవర్ వాజ్ మీద, తోటలోను, బాటలోను, మాటలోను, అన్నింటిలోనూ ఈ ప్రకాశం చేతే కదా వ్యవహారం వచ్చింది. మరి ఆ వ్యవహారం ఎలా సత్యమైందని అనుకున్నాను నేను. ఆరోపితమైన దాన్ని సత్యం. ఇప్పుడు ఏం చేయమంటారండి? చూసేసేయి. ఇది ఆరోపితమని అప్రధానం చెయ్యి, ఇది ఆరోపితమని అసంగుడుగా ఉండు, ఇది ఆరోపితమని అజ్ఞానమని మోహమని తోసేసి, అది అపవాదం చెప్పారు. సరే, చేస్తే నాకేమిటంటే ప్రయోజనం? నువ్వు పరమాత్మవి, అంతకంటే ఏం కావాలి? సృష్టికి ఆది యందు నిరాధారంగా స్వాధారంగా ఉన్నటువంటి పరమాత్మ. ఇప్పుడు మరి ఈ తోసేయడం అనేది ప్రయత్నమేనంటారా? నన్ను ప్రయత్నపూర్వకంగా, సాధనపూర్వకంగా ఈ తోసేయడం అనే పని చెయ్యాలంటారా? దానంతట అదే అయిపోయే అవకాశం ఉందంటారా? నన్నంతా ఎగ్జామ్షన్ క్లాజులు అడుగుతాం అనమాట. ఏదో నా పని ఏదో నేను చేసుకుపోతూ ఉంటానండి, నేను చనిపోయేలోపు ఎవరో ఒకరు చేత్తో తీసేస్తే, లేదు అదే తప్పేస్తే అది సులభం కదా నాకు. సరే నాయనా, ఇంతకీ ఆరోపితమైన ప్రపంచం, ఆరోపితమైన జీవాత్మ భావం నువ్వు అనుకుంటే వచ్చిందా, ఎవరన్నా ఇస్తే వచ్చిందా? ఎవరికి వాడు అనుకుంటే వచ్చింది. ఎవరన్నా ఇవ్వలేదుగా నీకు ప్రత్యేకంగా వచ్చి ఈ కిరీటం నేను ఎత్తి మీద ఎవరైనా పెట్టారా? పెట్టలేదు కదా. నాయన నువ్వు ఈ సింహాసనంలో కూర్చో, ఈ జీవాత్మ అనే సింహాసనంలో కూర్చో, ఈ ప్రపంచం అనే కిరీటం నెత్తి మీద పెట్టుకో, బాగా ఈ విషయానుభవం అనే ఏనుగు మీద ఊరేగు అని ఎవరైనా చెప్పారా? చెప్పలేదు కదా. నువ్వేం భావించుకున్నావు. కాబట్టి ఆ జ్ఞాన దృష్టితో దాన్ని తోసేయవలసినటువంటి అవసరం కూడా ఎవరికి ఉంది? నీకే ఉంది. ఎందుకని? నువ్వు ఆత్మస్వరూపుడుగా. ఏమిటి, నేను తెలుసుకోకపోతే నేను ఆత్మస్వరూపుడిని కానా? తెలుసుకోకపోయినా నువ్వు ఆత్మస్వరూపుడు. తెలుసుకుంటే నీకే ఉపయోగం, అజ్ఞానం ఉండదు. తెలుసుకోకపోతే అలాగే ఉంటావు. ఇప్పుడు ఏం నష్టం వచ్చింది? సూర్యుడిని నిద్రపోయేవాడు గుర్తించలేదండి, సూర్యుడికి ఏం నష్టం వచ్చింది? ఏం నష్టం లేదు. సూర్యుడు తన పని తాను చేస్తాడు, ప్రకాశించాలి, ఆయన ధర్మం ప్రకాశిస్తాడు. పరమాత్మ ప్రకాశించాలి, దాని ధర్మం ప్రకాశిస్తుంది. అలాగే నీ లోపల నేననే ఆత్మస్వరూపం ప్రకాశించాలి, అది ఎప్పుడు ప్రకాశిస్తుంది. సత్ చైతన్య జ్ఞాన ప్రకాశ ఆనంద లక్షణములతో
నేను ఉండాలి, ఉన్నది కూడా అలాగే. కాబట్టి నవద్వారపురి దేహి, ఎప్పటికైనా మొదటి మెట్టు ఎట్లా ఎక్కాలయ్యా? ఈ నవద్వారపురి పురమును నేను కాదు. ఇది నీతి నేతి మహావాక్యాన్ని ఇక్కడ వాడాలి. వాడి మొదట నేను పంచకోశ విలక్షణుడను, గుణత్రయాతీతుడను, శరీరత్రయ విలక్షణుడను, దేహత్రయ సాక్షిని, అవస్థాత్రయ సాక్షిని. ఇలా నేను మొట్టమొదట నా గురించి బాగా నిర్ణయం పొందాలి. అంటే తప్పనిసరిగా ఈ జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, ఈ త్రయం, ఈ మూడింటి నుంచి నువ్వు ఈ మూడు ఏకమై ఉన్నటువంటి ఆత్మభావాన్ని పొందాలి. ఇది మొట్టమొదటి మెట్టు. అలా గనక నువ్వు ఆత్మభావంలో నిలకడ చెందితే అప్పుడు ఇక నీకు నియమిత దేవతల యొక్క సమస్యలు రావు. అంటే అర్థం ఏంటి? మేమేం చేసామంటే, పరమాత్మ ఈ సృష్టిని సృష్టించాడయ్యా, ఆయనే పోషించాడు, మరలా ఆయనలోనే లయం చేసుకున్నాడు అని ఒక సిద్ధాంతాన్ని చెప్పాడు. సత్యమే కదా మరి. నేను సృష్టించలేదు, నేను పోషించటం లేదు, నాలో లయం అవటం. కాబట్టి నాకంటే సర్వవ్యాపకుడైనటువంటి వాడు, సర్వసాక్షి అయినటువంటి వాడు, సర్వశక్తివంతుడైన వాడు, సర్వజ్ఞానం సర్వజ్ఞుడు అయినటువంటి వాడు ఒకడున్నాడు. వాడు పరమాత్మ, వాడు బ్రహ్మము. వాడిలో నుంచే త్రిమూర్తులు వచ్చారు, త్రిశక్తులు కూడా వచ్చారు. ఆ త్రిమూర్తులు త్రిశక్తులు కలిసి సృష్టి చేశారు, వాళ్ళే పోషించారు, మరలా వాళ్ళు కూడా లయమైపోయారు. చిట్ట చివరికి మరలా బ్రహ్మమే మిగిలి. సరే, ఈ సిద్ధాంతాన్ని నీకు ఇచ్చి పంపించు. ఈ దృష్టితో జగజ్జీవేశ్వర త్రయాన్ని చూడమని. ఈ దృష్టితో చూసి మరల నువ్వేం తిరిగి వచ్చేటప్పుడు ఏం చెప్పాలి అంటే, ఉన్నది బ్రహ్మమే అనే నిర్ణయం కలిగినాక రానాయన. ఇది మహావాక్య బోధ అంటే వేరే ఇంకేం. 4 మహావాక్యాలలో తత్వమసి మహావాక్యం ద్వారా ఇలా చెప్తారు. ఆయన బ్రహ్మమే తనను తాను తెలుసుకోవాలనే ప్రశ్న కలిగింది. ఆ ప్రశ్నతో జడమైనటువంటి ప్రకృతి సంకల్పంతో సృష్టించింది. ఆ సంకల్ప శక్తే త్రిమూర్తులైంది, ఆ సంకల్ప శక్తే త్రిశక్తులైంది. అవ్యక్తంగా ఉన్నప్పుడు జ్ఞానంగా ఉంది, వ్యక్తంగా ఉన్నప్పుడు కర్మగా ఉంది. అవ్యక్తంగా ఉన్నప్పుడు ఈశ్వరుడుగా ఉంది, వ్యక్తంగా ఉన్నప్పుడు సృష్టిగా ఉంది. సరే, మధ్యలో నేను ఎక్కడి నుంచి వచ్చానండి? నువ్వు రెండూ కలిసి వచ్చావు నాయన. ఉనికిగా ఈశ్వరుడివి, ఉనికిగా ఆత్మవి, ఉనికిగా పరమాత్మవి. వ్యవహారంగా చూస్తేనేమో ఆ విభూతి. సూర్యుడు, సూర్యరశ్మి వేరుగా ఎక్కడ ఉన్నాయి? లేవు కదా. పరమాత్మ యొక్క విభూతి వేరుగా ఎక్కడ ఉన్నాయి? లేవు కదా. ఆ దృష్టితో నువ్వు మొదట గమనించు. గమనించిన తర్వాత కొద్దిగా నీకు ప్రపంచానికి మధ్య సంబంధం దూరం అవుతుంది, ఎడమొస్తుంది. అప్పుడు నువ్వు జాగ్రత్తగా పరమాత్మ స్థానంలో, ప్రత్యేగాత్మ స్థానంలో నిలకడ చెంది, నేను సాక్షి స్వరూపుడు, నేను జ్ఞాన స్వరూపుడు, నేను ప్రకాశ స్వరూపుడు అనేటటువంటి లక్షణాలతో స్థిరంగా ఉండి, ఈ సర్వ ప్రపంచము కూడా నా ఆభాస, నా ఆరోపం, నేనే వాటి యందు ఆరోపించబడుతున్నాను, అవి నా ప్రతిబింబాలు అని బింబ ప్రతిబింబ న్యాయాన్ని బాగా అర్థం చేసుకుని తదేక ధ్యానంతో భ్రమరకీటక న్యాయంతో బ్రహ్మానుసంధానం చేసి అహం బ్రహ్మాస్మి అనే నిర్ణయం దగ్గర దాకా వస్తే నిన్ను జాగ్రత్తగా సర్వం కల్విదం బ్రహ్మ అనే నిర్ణయం వరకు గురువు గారు సహాయం చేస్తారు. ఆ సహాయం చేసే విధానం, క్రమం ఈ చరణంలో చూపెట్టారు. మొదటి సహాయం నవద్వారపురీ దేహి. అయినా నువ్వు ఈ దేహం కాదు, దేహివి.
అది ఎలా కాంచాలో, ఎలా ఏ దృష్టితో చూడాలో అది చూపిస్తారు. అదే సాంఖ్య విచారణ. పిండాండ పంచీకరణ ద్వారా చక్కగా వివరించి చెప్తారు. తదుపరి ఏం చేస్తారు? తను వెరుకల మేల్బంతి. ఎరుక అంటే జ్ఞానం, బ్రహ్మజ్ఞానం, తత్వజ్ఞానం. అది బ్రహ్మాండ పంచీకరణ. పిండాండ పంచీకరణలో తనువు యొక్క విభాజన, విభాగం ఎట్లా చేయాలి, ఆ విభజన ఎట్లా చేయాలి, 5×25 పిండాండ పంచీకరణలో తనువు యొక్క భాగాలను వివరించి చెప్తే, బ్రహ్మాండ పంచీకరణలో తత్వ సముదాయ విభాజన చెప్తారు. ఆ విభజన జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటిదంతా కూడా ఆ తత్వ సముదాయం యొక్క ప్రతిబింబం. ఆ తత్వ సముదాయం బింబం ఈ కనబడుతున్నటువంటి జీవరాశి, కనబడుతున్న స్థావర జంగమాత్మకమైన ప్రపంచం, ద్వంద్వ రూపంలో అనుభవాన్ని ఇస్తున్నటువంటి జగజ్జీవేశ్వర త్రయం అంతా కూడా ఆ బ్రహ్మము యొక్క సంకల్పమే అనేటటువంటి నిర్ణయాన్ని పొందేట్లుగా చేస్తారు. ఇది రెండవ మెట్టు. ఇప్పుడు మూడో మెట్టుకి మహావాక్యాలు చెప్పాలి. చెప్పాలంటే మరి నేను అనకూడదు, నేను అనకూడదు, నేను జీవుడని అనకూడదు, నేను బ్రహ్మమును అనాలి. నేను మేనును అనకూడదు, మేను కూడా బ్రహ్మములో భాగమే, ప్రపంచం కూడా మేనులో భాగమే, మేను ప్రపంచములు రెండు ఈశ్వరుడిలో భాగమే, ఆ ఈశ్వరుడు బ్రహ్మములో అంశీభూతమై ఉన్నాడు అనేది తాను. నేను మేను తాను స్థితికి, మూడవ స్థితికి చేరాడు. తనను తానెరుగుటవును. ఇప్పుడు ఏమడిగారు ఆయన? నేనంటే మేనంటే తెలుసుకున్నావు కదా, దేహి అనే సాక్షిని తెలుసుకున్నావు కదా, తనను తాను పురుషోత్తముడైనటువంటి తనను తాను క్షరాక్షర విలక్షణమైన పురుషోత్తముడిని నువ్వు గుర్తించావా? అంటే ఆ బ్రహ్మము పరము వైపు తిరగాలి. తత్పరంచావలోకయే. పరము వైపు తిరిగేటటువంటి దృష్టి అంటే పెద్ద సంసారం లేనిదని చెప్పాలి, సృష్టి లేనిదని చెప్పాలి. అప్పుడు మాత్రమే అది తనను తాను గుర్తెరుగుట అవుతుంది. అలా అయితే సమిష్టి త్రిగుణములు లేవు. సమిష్టి త్రిగుణములే లేవంటే సమిష్టి ప్రకృతి లేదు. సమిష్టి ప్రకృతే లేదంటే సమిష్టి పంచభూతాలు లేవు. సమిష్టి పంచభూతాలే లేవంటే జీవరాశి ఎక్కడి నుంచి ఉన్నాయి? అవి లేవు. ఏమండి, సముద్రంలో అనేక రకాలైన చరాలు ఉత్పన్నమైన, చిన్న చేప నుంచి పెద్ద తిమింగలత సముద్రం ఆధారంగానే కదా ఉత్పన్నమైనది. మరి సముద్రమే కదా అక్కడ కారణ వస్తువు. మరి ఆ ప్లాస్మా అంతా సముద్రమే కదా, ఆ జీవ పదార్థం అంతా సముద్రమే కదా. సముద్రమే జలచరాలు అయ్యింది అన్నాను అనుకోండి, ఏమిటి తప్పు? అలా ఎప్పటికీ అవదండి బాబు, సముద్రం జలచరాలు అవదు. కొన్ని జలచరాలే సముద్రం అవుతుందండి అన్నాను అనుకోండి, పోతే ఎక్కడికి పోతాయి? అక్కడే పుట్టే అందులోనే పోతాయి. ఎప్పుడూ ఉంటుంది సముద్రం. అలాగే ఎప్పుడూ ఉంటుంది చైతన్య మహాసాగర్. ఆ మహాసముద్రంలో పంచభూతాలు వస్తాయి, స్థావర జంగమాలు వస్తాయి, రకరకాలైన జీవరాశులు వస్తాయి, రకరకాలైన పరిణామము జరిగినట్టు కనబడుతుంది, రకరకాలైనటువంటి వేదనలు, రోదనలు, శోధనలు, విచారణలు జరిగినట్లు కనబడుతుంది. ఇదంతా చైతన్య దృష్టి లేక అచేతనమే నేను అనే దృష్టి వలన వచ్చినటువంటి సమస్య. దాన్ని అపవాదం చేసేస్తే, ఆ ఆరోపితమైన దాన్ని అపవాదం చేసేస్తే క్షరాక్షర విలక్షణమైనటువంటిది ఉత్తమం. అది ఉత్తమ పురుష. నిజానికి మనం ఉత్తమ పురుషుడు అనడానికి బదులు పురుషుడిని ముందుకు తెచ్చి పురుషోత్తముడు అంటున్నాం. క్షరపురుషుడు, అక్షర పురుషుడు, ఉత్తమ పురుషుడు అని పురుషత్రయాన్ని నిర్ణయం చేసింది భగవద్గీత ప్రస్థానత్రయం. కాబట్టి ఏమండి, ఆయన ఎటువంటి వాడండి? సర్వతత్వాణిపాదం తత్సర్వతోక్ష శిరోముఖం. అందరి కాళ్ళు చేతులు ఆయనవేనండి, అందరి జ్ఞానేంద్రియాలు ఆయనేనండి, అందరి కర్మేంద్రియాలు ఆయనవేనండి. ఇప్పుడు నిజంగా ఆయనకి 1000 చేతులు 1000 కాళ్ళు ఉన్నట్లుగా విశ్వరూపం కూడా ఏకంగా మనం చిత్రీకరణ చేసేసాం, సినిమాల్లో చూపెట్టేశాం.
ఆయనకి ఒక 32 తలకాయలు వచ్చేస్తాయి, కిందంతా 64 చేతులు వచ్చేస్తాయి. ఇట్లా 1000 అన్ని అసంఖ్యాకమైనటువంటి వచ్చేసినట్లుగా కూడా కవి చిత్రీకరణం చేసి చూపెట్టాడు. భగవద్గీతలో వేదవ్యాసుడు అది కూడా అందించేశాడు. అనోరణీయాన్ మహతో మహీయాన్ పశ్యాన్ సర్వాన్ అంటాడు అర్జునుడు. నేను అణువు నుంచి మహత్తు దాకా చూడగలుగుతున్నాను నీ విశ్వరూపంలో. ఇంకేమిటి? ఓ చాలా చూస్తున్నానయ్యా బాబు, ప్రపంచం అంతా నీలోకే కొట్టుకుపోతోంది, ఇంకా చాలా చూస్తున్నాను అంటాడు. అప్పుడు ఆయన కొన్ని శ్లోకాలు చెప్తాడు, కొన్ని మాటలు చెప్తాడు, ఉపదేశాలు. నేను బలిష్టమైన కాలస్వరూపుడను అంటాడు. దేశ కాల వస్తువులు అనేవి వాస్తవానికి ప్రతిబింబములు కదా. ఎక్కడ ప్రతిబింబాలు అవి? పరమాత్మ స్థితిలో, పరబ్రహ్మం అనే స్థితిలో ప్రతిబింబాలు. పరబ్రహ్మము కాలాతీతం, అక్కడ అవి ప్రతిబింబాలు. అనంత విశ్వము, అనంత బ్రహ్మాండము, ఇదంతా కూడా అక్కడ దర్పణ ప్రతిబింబం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా. బహిరివోద్భూతం అద్దంలో ఉన్న ప్రతిబింబం కంటే భిన్నముగా ఉంది, వేరుగా ఉన్నది. ఏమంటే అనంత విశ్వాన్ని దర్పణ దృశ్యంగా చూస్తే అప్పుడు అది లేనిదైపోవాలి. లేనిదైపోవడం అన్న ఉద్దేశంతో దర్పణాన్ని ఉపమానంగా చెప్పారే తప్ప పెద్ద దర్పణాన్ని పెట్టుకుని విశ్వాన్ని చూస్తావని కాదు, భౌతికంగా చెప్పడం కాదు, జ్ఞాన దృష్టికి అందించే ప్రయత్నం. జాగ్రత్తగా ఈ ఉత్తమ పురుషుడుగా గనక విశ్వాధార స్థితి నుంచి, విశ్వంభర స్థితి నుంచి, విశ్వపురుష స్థితి నుంచి జాగ్రత్తగా నువ్వు గనక గమనిస్తే పిండాండం, బ్రహ్మాండం, విశ్వాండం అంతా కూడా అణుస్వరూపం, పరమాణుస్వరూపం. మరి ఈ పరమాణువుగా ఉన్నటువంటి విశ్వం, అంతరిక్షమైనటువంటి బయలు, నాకం అన్నారు ఇక్కడ. నాకం అంటే మామూలుగా వాచ్యార్థం స్వర్గం, లక్ష్యార్థం పరం. నాకం అంటే పరం. ఈ పురుషత్రయానికి పరమైనటువంటిది బయలు. అక్కడి ముగ్గురు లేరు, క్షరపురుషుడు లేడు, అక్షర పురుషుడు లేడు, ఉత్తమ పురుషుడు లేడు. జాగ్రత్తగా అలా ఈ ముగ్గురిని గనక లేనివారుగా గనక నువ్వు నిర్ణయం చేసుకోగలిగే కేవల జ్ఞానాన్ని, కైవల్యాన్ని గనక నిర్ణయం పొందినట్లయితే అటువంటి పరబయలులో నాహమగు దృగ్రహిత తద్రహితమవు. ఈ పరబయలుకి 2 లక్షణాలు. ఒకటి నాహం, రెండోది ఏమిటి? దృగ్రహితం. అక్కడ దృక్కే లేదు. దృక్కే లేదంటే ద్రష్టే లేడు, ద్రష్టే లేడంటే దృశ్యమే లేదు. త్రిపుటి లేనే లేదు, ద్విపుటి కూడా లేదు. తద్రహితం, తత్ అనేదే లేదు. తత్ అనేదే లేదంటే త్వమ్ ఎక్కడి నుంచి వస్తుందండి? త్వమ్ అనే ఆరోపితం లేదు. త్వమ్ అనే పదం లేనప్పుడు అసిపదం ఎక్కడైతే ఉందో ఆ అసిపద నిర్ణయం చెప్పడానికి నేను ఎక్కడ ఉన్నా? నేను కూడా లేదు. ఇలా జాగ్రత్తగా వీటిని స్వానుభవంతో నిర్ణయం పొంది, మొదటగా సిద్ధాంత నిర్ణయంతో సూచనగా తెలుసుకున్నటువంటి వాళ్ళై చక్కగా సాంగముగా సాంఖ్య తారక మనస్క విధిలో సాంఖ్య విచారణంతా నేర్చుకున్నటువంటి వాళ్ళై నిజ జీవితంలో అలా ద్వారా లేనిదనే పెదమాయ లేనిది, చిన్నమాయ ఉందే లేనిది అనేటటువంటి మాయను మాయించు పద్ధతిగా ఈ సాంఖ్యతారక మనస్క విధంతా ఉళ్ళకి చివరి మాటలు ఏమిటంటే లేనివి అని చెప్పడమే. ఆ లేనివి అని చెప్పే పని లేదు, ఈశ్వరీయ మౌనంలో వారుండి అలా సూచిస్తారంటే చిన్ముద్రతో సూచిస్తారు. సూచిస్తే లేనిదైతుంది. జాగ్రత్తగా ఇలా తనను తాను ఎరిగి తనను తాను ఎవరైతే పోగొట్టుకున్నారో ఈ క్రమంలో వారు వరగురు కరుణకు పాత్రులైన వారు,
బయలు స్థితి చేరినవారు. ఆఖరిది దశ విధనాదమండు దశావతారమలర కరాంగుళి నఖోత్పన్నమై దశ మహావిద్యాధిధాత్రిన ప్రళయ బింద్వాకాశమునకు పరమై దేవౌఘ మానవౌఘ సిద్ధౌఘమెల్లరు ఎరుకన పరాత్పరమౌనా తెలిసితానరుగక వరగురు కరుణలేక బయలెట్లము. ఏమండి, స్వానుభవంతో పొందాలన్నారు కదా. రకరకాలైన సాధనా మార్గాలు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి, స్వానుభవంలో కూడా చెప్పబడినాయి. నాలో నుంచి కూడా ప్రేరణ కలుగుతూ ఉంటుంది. హాయిగా తిని పడుకోమంటే ఎవరు పడుకోరు. ఏదో ఒకటి రోజు విశేషమైన పని చేయకపోతే సంతృప్తి చెందాలి. సాధన ఎటువంటిదయ్యా అంటే, ముందు జిజ్ఞాసువుగా సిద్ధాంత నిర్ణయాన్ని పొందుతాడు. తనకు తెలియని దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ తెలుసుకునే ప్రయత్నం అంతా జిజ్ఞాసువే, జ్ఞాని కాదప్పుడు. ఈ జిజ్ఞాసు అయినటువంటి సాధకుడు సాధనా చతుష్టయ సంపత్తిని సంపాదించి చతుర్విధ సాధనలు, శ్రవణ మనన నిధిధ్యాసలను చతుర్విధ శుశ్రూషల ద్వారా చేసే ప్రయత్నంలో సాధనలన్నీ నేర్చుకుంటాడు. శబ్దానువిధంగా కానీ, దృశ్యానువిధంగా, సవికల్పంగా కానీ, నిర్వికల్పంగా కానీ, సబీజంగా కానీ, నిర్బీజంగా కానీ ఈ నిర్ణయాన్ని సాధన ద్వారా పొందుతాడు. అది ఎటువంటిదయ్యా? మనం ఒక ప్రయాణం చేయాలని అనుకున్నాం, ఎక్కడో బయలుదేరిన చోట ఒక ట్రైన్ ఎక్కుతాం. ఒక ప్లాట్ఫామ్ మీద ట్రైన్ వస్తుంది, ట్రైన్ ఎక్కుతాం. ఎక్కేటప్పుడు మన సరంజామా అంతా బాగుందా లేదా, మన టికెట్ సరిగ్గా ఉందా లేదా, ఎక్కవలసిన ట్రైన్ ఎక్కామా లేదా, ఇలా చూసుకుంటాం. ఓసారి అంతా కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత ఇక మళ్ళా చూస్తామా? చూడగా ప్రయాణం సాగిపోతుంది. ఇప్పుడు ప్లాట్ఫామ్ మీద ఎక్కిన ట్రైన్ ఏమైనా వదిలేసామా? వదిలేయలేదు. చివరి గమ్యస్థానం చేరేదాకా ఆ సాధనని కొనసాగించాం. ఆ ట్రైన్లోనే వెళ్ళాం. గమ్యస్థానం వచ్చేసి దిగేశాం, సిద్ధి దశ వచ్చేసి దిగేశాం. ఇంకా మళ్ళా సాధన చేయాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. ఆ జ్ఞాన సిద్ధి కలిగిన తర్వాత, పరమనే నిర్ణయం అయిన తర్వాత పునః ఏ సాధన నీకెందుకు వేసానికి పనికిరాదు వినుమాయ్య. జ్ఞానం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో, ఆ తెలుసుకోకపోవడం ఎంత చిన్నమాయో, తెలుసుననే అహం, దివ్యాహం ఏదైతే ఉందో అది పెద్ద మాయ. సరే, ఈ సిద్ధులని మూడుగా విభజిస్తే దేవౌఘ, మానవౌఘ, సిద్ధౌఘములు. ఔఘము అంటే సమూహం, దేవతా సమూహం, మానవ సమూహం, సిద్ధౌఘము. ఈ సాధనల ద్వారా మరల పునః జ్ఞానాన్ని పొందినటువంటి జ్ఞానుల సమూహం. ఇలా జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళందరూ ఏ ఏ మార్గాలతో వచ్చారట? దశమహావిద్యలను తెలుసుకుని అమ్మవారిని ఉపాసించి వచ్చిన వాళ్ళు కొంతమంది. అయ్యో, అయ్యవారిని ఉపాసించకపోతే ఎలాగా అని దశావతారములను ఉపాసించి వచ్చిన వారు కొంతమంది. కరాంగుళి నఖోత్పన్న అని అమ్మవారికి ఒక నామం ఉంది. అంటే అర్థం ఏమిటంటే, ఆవిడ ఆదిశక్తిగా, పరాశక్తిగా మహేశ్వరుడి వద్ద, సదాశివుని వద్ద భాగంగా ఉన్నప్పుడు, సమిష్టి సంకల్పానికి అధిష్టానముగా ఉన్నప్పుడు, సంకల్ప మాత్రం చేత ఎన్ని అవతారాలైనా సృష్టించగలిగిన సామర్థ్యం కలిగింది. అంటే త్రిపుటికి అవతల ఉన్నది, ద్విపుటి అని అర్థం. ఆదిశక్తి, పరాశక్తి ద్విపుటిలోవి, మహేశ్వరుడు, సదాశివుడు ద్విపుటిలో వాడు, త్రిమూర్తులు, త్రిశక్తులు త్రిపుటిలో వాడు. ఇలా జాగ్రత్తగా పరబ్రహ్మ నిర్ణయం పొందినప్పుడు ఈ ఆదిశక్తి, పరాశక్తి కూడా లేదు. కూటస్థుడికి ఆవల బ్రహ్మము, అవ్యక్తం, మహత్తు అని పంచీకరణలో కూడా మనం 1, 2, 3 అని అంకెలు వేసి చెప్తాం. అది పరబ్రహ్మ నిర్ణయం. కూటస్థమును బ్రహ్మమే అంటాం, కానీ కూటస్థము బ్రహ్మాండ సాక్షి వరకే. దాని అవతల పరబ్రహ్మ నిర్ణయం అవ్యక్తం. ఈ కూటస్థమునకు ఇదేమో వ్యక్తం, దీనికి అవ్యక్తం ఉంటుంది. దీనికంటే అవతల మహద్బ్రహ్మం ఒకటి ఉంది. ఆ మహద్బ్రహ్మమునకు అవతల అవ్యక్తం. అట్టి అవ్యక్తమునకు అవతలున్న బ్రహ్మము నిష్ప్రతియోగమని పరబ్రహ్మ.
జాగ్రత్తగా ఇప్పుడు పరబ్రహ్మం అనేటటువంటి దృష్టితో చూస్తే అవ్యక్తం లేదు, మహత్తు లేదు. అవ్యక్తము మహత్తులే లేవంటే బ్రహ్మాండం లేదు, కూటస్థుడు లేదు. వాళ్ళు లేకపోతే పిండాండము లేదు, ప్రత్యేగాత్మ లేదు. జాగ్రత్తగా పరబ్రహ్మమే అనేటువంటి సర్వం కల్విదం బ్రహ్మ నేహ నానాస్తి కించన అయం వ్యర్థ బాహ్య కోపీన భవతి. ఇలాంటి పరమును నిర్ణయించేటటువంటి సూచనల ద్వారా పరమును నిర్ణయించేటటువంటి ఎరుక విడిచేటటువంటి పద్ధతిని ఎవరైతే తెలుసుకుని సిద్ధౌగమును సిద్ధుడవైన తరువాతే జ్ఞానివైన తరువాతే కైవల్యం సాధ్యం. స్వానుభవంలో ఎవరైతే జ్ఞానిగా ఉంటారో వాళ్లకు మాత్రమే పరబ్రహ్మ నిర్ణయం, వాళ్లకు మాత్రమే పరాత్పరమనే నిర్ణయం, పరబాహ్యమనే నిర్ణయం. అసలు జ్ఞానమే లేకుండా అంటే అజ్ఞానాంధకారానికి సంబంధించిన కామము, కర్మ, మోహము ఇత్యాదులు ఏవీ తొలగకుండానే చివరి మాటలు నేర్చుకున్నంత మాత్రాన అంత్యకాలమున కీచుమనునే గాని రామ రామ అనదు చిలుక. మానవులందరి పరిస్థితి కూడా అంతే. ఎన్ని పాటలు నేర్చుకున్నా, ఎన్ని భజనలు నేర్చుకున్నా, ఎన్ని తత్వాలు నేర్చుకున్నా, ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని ధ్యానాలు చేసినా తప్పక నిలబడవలసింది మాత్రం జ్ఞానమే. ఆ జ్ఞానంతోటే అపవాదం చేయడానికి వీలవుతుంది. అలా అపవాదం చేస్తేనే తనను తాను ఎరిగేటటువంటి పరిస్థితి. తనను తాను ఎరిగినటువంటి వాడికి మాత్రమే తనను తాను పోగొట్టుకోగలిగేటటువంటి గురు సూచన అర్థమవుతుంది. ఆ అర్థమైనటువంటి గురు సూచనను అనుసరించి తనను తాను పోగొట్టుకుంటాడు. అలా తెలిసి తనను తాను ఎవరైతే పోగొట్టుకుంటారో దానికి రకరకాలైనటువంటి అష్టతనువులని, షోడశావస్థలని, నవవిధ ద్రవ్య గుణకర్మ నిర్ణయం, పంచగగన పద్ధతిని, ఇలా రకరకాలైనటువంటి నీ పరిస్థితిని బట్టి ఒక్కొక్క సూచన తెలియజేస్తూ ఉంటారు. ఆ సూచనలను అనుసరించి నువ్వు లేనివాడవని నిరూపితం కోరుతుంది. అలా ఎప్పుడైతే నేను లేనివాడ, నేను లేనివాడ, నేను లేనివాడని సమూలంగా తనను తాను ఎప్పుడైతే లేకుండా చేసుకుంటాడో ఉన్నది పరబాహ్యం. ఉన్నది పరబాహ్యం అని చెప్పడానికి ఎరుక అవసరం లేదు, అసలు చెప్పక్కర్లేదు. ఎరుక కావాల మాటెక్కడు. అందరూ ఈశ్వరీయ మౌనంలో అధిక విశ్రాంతిని పొంది ఈశ్వరుడే లేడు అనేటటువంటి నిర్ణయ క్రమంలో కైవల్యాన్ని చెప్తారు. జగజ్జీవేశ్వరత్రయము లేనిది, సత్తాత్రయము లేనిది, పురుషత్రయము లేనిది అనేవి ఆఖరి మాటలు. ఈ ఆఖరి మాటలతో ఈ వరగురు కరుణ సంపూర్ణం. ఇది శ్రీ సద్గురు విరచిత వరగురు కరుణ సంపూర్ణం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇవాళకి ఇక్కడికి చాలండి అందరికి. రేపటి నుంచి తత్వబోధ. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. హరి ఓం అండి.